నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు భారీ శుభవార్త. వచ్చే ఏడాది సంక్రాంతి సెలవులు ఎప్పుడొస్తాయో ఆ తేదీలకు సంబంధించిన ప్రకటన అయితే వచ్చేసింది. అయితే మొదట ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గనక విద్యార్థులకు జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సెలవులు అయితే ప్రకటించారు. అయితే తిరిగి జనవరి 19వ తేదీన అయితే వారికి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. సో మొత్తం 9 రోజులు వారికి ఈ సెలవులు అయితే వర్తిస్తాయి. అయితే ఈ సెలవులు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ పాఠశాలలకు రెండింటికి వర్తిస్తాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ విషయం చూసుకుంటే గనక ఇక్కడ జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే 6 రోజుల వరకు వారికి సెలవులు అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ విద్యార్థులకి ఆఫీషియల్గా అయితే ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. కాకపోతే ఇక్కడ కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు స్కూల్స్లకి వర్తిస్తాయి ఈ తేదీలు. సో ఇది జనవరి 2026 సంక్రాంతి సెలవులకు సంబంధించిన వివరాలు. ఇక అలాగే మరిన్ని హాలిడేస్ వివరాలు చూసుకుంటే కనుక జనవరిలో ఉన్న మరిన్ని హాలిడేస్ వచ్చేసరికి 23కి వసంత పంచమి, అలాగే సరస్వతి పూజ, అలాగే సుభాష్ చంద్రబోస్ జయంతి ఉంది. సో దీనికి పలు స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే జనవరి 26 ఇది ప్రతి ఏడాది మనకు వచ్చే హాలిడేనే, రిపబ్లిక్ డే రోజు. దీనికైతే గవర్నమెంట్ హాలిడే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి హాలిడే కంపల్సరీ ఉంటుంది. సో ఇది మరిన్ని హాలిడేస్ కి సంబంధించిన వివరాలు. ఒకసారి మనము ఈ సంక్రాంతి హాలిడేస్ లో చూసుకుంటే కనుక జనవరి 14కి భోగి సెలవు ఉంటుంది, భోగి పండుగ నిర్వహిస్తారు. అలాగే జనవరి 15కి సంక్రాంతి ఉంటుంది. అలాగే జనవరి 16న కనుమ నిర్వహిస్తారు. సో ఇది సంక్రాంతి 2026 హాలిడేస్ కి సంబంధించిన వివరాలు. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.